తెలంగాణలో 7 విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తర్వాత పరీక్షలలో తమ పనితీరుతో నిరాశతో తమ జీవితాలను ముగించుకున్నారు. మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు చెందిన 7 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలలో నిరాశతో బుధవారం తమ జీవితాలను ముగించుకున్నారు. కార్పొరేట్ కాలేజీలు కాన్సంట్రేషన్ క్యాంపుల కంటే తక్కువేమీ కావు. కాబట్టి నీరదారెడ్డి కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ప్రభుత్వాలను ఆపేదేమిటి? కిక్కిరిసిన తరగతి గదులు, సీసీ కెమెరాలు, ప్రతి కదలికను పర్యవేక్షించే వార్డెన్లు, వారానికోసారి పరీక్షలు, రాష్ట్రాల వారీగా ర్యాంకులు, పరీక్షలు పనితీరు ఆధారంగా గ్రూపులుగా విభజించడం, ఇవి కార్పొరేట్ కాలేజీల్లో లక్షల రూపాయలు చెల్లించి విద్యార్థులు చదువుతున్నారు. కార్పొరేట్ కాలేజీలు కేవలం ఐఐటి, ఎన్ఐటి ర్యాంకులపైనే దృష్టి సారిస్తున్నాయి. విరామాలు లేవు, సెలవులు లేవు, భాషా అధ్యయనాలు లేవు, క్రీడా కార్యకలాపాలు లేవు. క్యాంపస్లు తరచుగా అపార్ట్మెంట్లలో ఉంచబడుతున్నాయి. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, శ్రేయస్సును నిర్లక్ష్యం చేస్తున్నాయి. 2001లో ప్రొఫెసర్ నీరదారెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ విద్యార్థుల స్వయహాని సంఘటనలు పరిశోధించి మరియు నేటికి అమలు చేయని సిఫారసులను ప్రతిపాదించింది. నీరదారెడ్డి కమిటీ ప్రకారం దీన్ని ఎలా అడ్డుకోవచ్చు? స్టడీ అవర్స్ను 8కి తగ్గించడం, జూనియర్ కాలేజీల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయడం, వారం వారీ పరీక్షలను రద్దు చేయడం, ప్రకటనలపై నిషేధం, విద్యార్థులందరికీ కొన్ని క్రీడలు ఆడేందుకు విశ్రాంతి సమయం, విద్యార్థులు తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించడానికి రెగ్యులర్ కౌన్సిలింగ్, విశ్రాంతి సమయం.